నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు, బలపాల పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను గ్రహించి ఉపాధ్యాయులు వారికి సరైన సక్రమమైన మార్గంలో విద్యను అభ్యసించడంలో తోడ్పడితే భావి తరాలలో వారు ఒక మేధావిగా ఎదిగి ప్రపంచానికి ఆదర్శంగా నిలవడానికి తోడ్పడుతుందన్నారు. ఈరోజు వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈరోజు అండర్ రైల్వే గేట్ ఓల్డ్ బీడ్ బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలకు విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఈరోజు పిల్లలకు పలకలు, బలపాలు పంపిణీ చేయడం జరిగినది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు చెప్పేది ఏమిటంటే, పిల్లలు చిన్నతరం నుంచే మీరు ఏ విధంగా మంచి బుద్ధులు నేర్పుతారో అలాగే పెద్దవైన తర్వాత కూడా అదే రూపకంగా వారు తయారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చిన్నతనం నుంచే పిల్లలను జాగ్రత్తగా శ్రద్ధతోటి వాళ్ళను వారి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు ఉన్న నైపుణ్యంలో మీరు కనుక పొరపాటు తీసుకొని వాళ్ళని కనుక శ్రద్ధ పట్టేది ఉంటే భావి తరాల లోపల వారు ఒక ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదా ఒక లాయర్ కావచ్చు, లేదా ఒక పోలీస్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డిఎస్పీ అయినా కావచ్చు. మన ఎగ్జాంపుల్ చెప్తానంటే, మన ములుగులో కూడా ఒక మామూలు కూలి పని చేసుకునే తల్లిదండ్రుల్లో కొడుకు బిడ్డ ఇవాళ డిఎస్పీ అయిందంటే ఎంత గొప్పనో మనం అర్థం చేసుకోవాలి. దీని వెనుక ఉపాధ్యాయుల కృషి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ అంగన్వాడీలో కూడా పిల్లలను మీరు చైతన్యపరుస్తూ వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మీరే ముఖ్య కారకులని సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరు చేసిన సేవలన్నిటిగాను మేము మీకు కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా పిల్లలకి స్లేట్లు పంపిణీ చేయడం, పిల్లల గురించి అనే అవగాహన చెప్పడం నాకేదో చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా పిల్లలకు అభివృద్ధి చేయాలని మా సంస్థ ఎంతో ప్రయత్నిస్తుంది. ప్రోత్సహించాము. దీనికి చాలా కృషి చేయాలని ఆశ.